ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రావణ్ కుమార్. నేను హితబోధ పరిచర్యలో పాలిభాగస్తున్నాను. మనం యూదా పత్రిక వ్యాఖ్యానాన్ని వీడియో రూపకంగా ఒక సిరీస్గా చేయాలనుకున్నాము. ఆ ప్రయత్నంగానే ఈరోజు యూదా పత్రిక మొదటి వీడియోని మనం చేస్తున్నాము. మనకు తెలుసు, యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న పత్రిక, చివరి గ్రంథానికి ముందుంది యూదా పత్రిక. యూదా పత్రికలో 25 వచనాలు ఉన్నాయి. ఈ యూదా పత్రిక గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. సో ఈ మొత్తం అధ్యాయాన్ని, ఒకటే అధ్యాయం ఉంది యూదా పత్రికలో, ఈ మొత్తం అధ్యాయాన్ని ఒక 2 లేదా 3 లేకపోతే అవసరమైతే దానికంటే మించి ఒక్కొక్క వీడియో 30 నుంచి 40 నిమిషాలు ఉండేలాగా మనం ఒక సిరీస్ చేసుకుందాం. ముందుగా మనకి యూదా పత్రిక వ్యాఖ్యానం అనేది హితబోధ వెబ్సైట్లో ఉంది. దాన్ని ఫ్రీగా చదవాలనుకుంటే ఖచ్చితంగా చదువుకోవచ్చు. లేదా పుస్తక రూపంలో కావాలనుకుంటే మీరు ఈ పత్రికని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి పుస్తకాన్ని మీరు పొందుకోవచ్చు. ఏదైనా పత్రికని మనం తెలుసుకోవాలంటే కనీసం కొన్ని విషయాలు ఆ పత్రిక గురించి బ్యాక్గ్రౌండ్గా మనం తెలుసుకోవాలి. మొదటిగా ఆ పత్రిక ఎవరు రాశారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. రెండోదిగా ఆ పత్రిక ఎవరికి రాశారు అనే విషయం తెలుసుకోవాలి. మూడోదిగా ఆ పత్రిక ఎందుకు రాశారు. నాలుగోదిగా ఆ పత్రిక ఎప్పుడు రాశారు. ఈ 4 విషయాలు మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు. మనం యూదా పత్రిక కనుక చూస్తే ఈ యూదా పత్రిక ఎవరు రాశారు అనే విషయంలో చాలా స్పష్టంగా మనకి మొదటి వచనంలోనే ఆ విషయం తెలుస్తుంది. అక్కడ ఏమని రాయబడింది? యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా. ఎవరు రాస్తున్నారంట ఈ పత్రికని? యూదా అనే ఆయన రాస్తున్నాడు. ఈ యూదా ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి సహోదరుడు. యూదా యేసుక్రీస్తు ప్రభువుకి సహోదరుడు. యాకోబు యేసుక్రీస్తు ప్రభువుకి సహోదరుడు. అందుకే యాకోబు సహోదరుడునైనా అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకున్న సహోదరుల్లో యాకోబు, యూదా అనేవాళ్ళు ఉన్నారు. ఈ యాకోబు ఎవరు అంటే మనకు తెలుసు, యాకోబు యెరూషలేము సంఘానికి పెద్దగా ఉన్నాడు. ఈ యూదా అతనికి తమ్ముడై ఉండొచ్చు. అయితే ఈ పత్రిక రచించిన యూదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బతికున్నప్పుడు ఆయన్ని విశ్వసించలేదు అని మనం వాక్యంలో చదువుతున్నాం. యూదా గాని యాకోబు గాని యేసుక్రీస్తు ప్రభుకున్న సోదరులు సోదరిమణులు ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదు అని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలా చూడొచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు అంటే ఇక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏం చూడొచ్చు అంటే ఆయనకి సోదరులు సోదరీమణులు ఉన్నారు అని వాక్యం మనకి ముందుగా తెలియజేస్తుంది. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి కదా. అది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. అయితే ఈ సోదరీమణులు లేకపోతే సోదరులు సోదరీమణులు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి సోదరుల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచలేదని వాక్యం స్పష్టం చేస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో, యోహాను సువార్త 7:5లో ఆయన సహోదరులైనను ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదు అని చాలా స్పష్టంగా అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం ఆయన సోదరులు ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరణించి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన నామాన్ని బట్టి ప్రార్థించిన గుంపులో, అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థించిన గుంపులో మనకి వీళ్ళు కనబడతారు. ఒకసారి ఆ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా అక్కడ అందరి అపోస్తలుల పేర్లు చెప్తున్నాడు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు అవన్నీ చెప్తున్నాడు. దాని తర్వాత వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలా స్పష్టంగా ఉంది కదా ఇక్కడ, ఆయన సహోదరులను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థించిన గుంపులో ఆయన సోదరులు ఉన్నారు. ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదు, కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత, ఆరోహణమైన తర్వాత వీళ్ళు ప్రభు నామమందు విశ్వాసం ఉంచారు అని మనకి స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడింది. అయితే విశ్వసించిన తర్వాత యూదా ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తు సోదరుణ్ణి అని అనట్లేదు, కానీ ఆయన దాసుణ్ణి అనేలాగానే తమను తాము ఎంచుకున్నారు.
మొదటి విషయం, ఈ పత్రికను ఎవరు రచించారు? ఈ పత్రికను రచించింది యూదా. ఈ యూదా ఎవరు అంటే, ఈ యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సోదరుడు. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదు, కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడై ఆరోహణమయిన తర్వాత ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన నామమును బట్టి ప్రార్థించిన గుంపులో ఉన్నాడు. ఆయన పరిచర్యలో కూడా పాలిభాగస్తుడు అని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. రెండోదిగా, ఈ పత్రిక ఎవరికి రచించబడింది? మనకి తెలుసు కొన్ని పత్రికలు ఎవరికి రచించబడినాయో చాలా స్పష్టంగా ఉంది వాక్యంలో. ఉదాహరణకి గలతీ పత్రిక, గలతీయులారా, గలతీ సంఘమా అని పౌలు ఆ పత్రికలో సంబోధిస్తున్నాడు. కొరంతి పత్రిక, కొరంతీయులారా అని కొరంతి సంఘాన్ని సంబోధిస్తున్నాడు. అయితే కొన్ని పత్రికలు ఎవరికి రాయబడినాయో స్పష్టత లేదు. సంఘానికి రాయబడినాయి అని తెలుసు, కానీ ఎవరికి ప్రత్యేకించి ఏ పేరు పెట్టింది, ఏ సంఘానికి, ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనే స్పెసిఫిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వబడలేదు. అట్లనే ఈ యూదా పత్రిక కూడా ఎవరికి ప్రత్యేకించి రాయబడిందో చెప్పబడలేదు. వాళ్ళు ఎలాంటి వారు అందుకున్న వాళ్ళు అనే విషయాలు చెప్పబడినాయి, కానీ ప్రత్యేకించి ఎవరికి రాయబడిందో ఆ సంఘం పేరు కానీ సంఘ ప్రాంతం కానీ ఏమీ చెప్పబడలేదు. మూడోది, ఈ పత్రిక యూదా ఎందుకు రాశాడు? ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. ఈ పత్రిక యూదా ఎందుకు రాశాడు అంటే, యూదా మొదటగా ఏమి రాయాలనుకున్నాడంటే, మన అందరికీ కలిగే రక్షణ విషయమై, రక్షణ గురించిన కొన్ని విషయాలు రాయాలనుకున్నాడు. కానీ అయితే ఆయన రాయాలనుకున్న దాని విషయమై మనసు మార్చుకొని మీ విశ్వాసము నిమిత్తము మీరు పోరాడాలి అనే విషయాన్ని ఆయన చెప్పటానికి ఈ పత్రికను రాశాడు. మీలో మతభ్రష్టులున్నారు, మీ సంఘంలో తప్పుడు బోధకులు ఉన్నారు, మీ సంఘంలో నిజమైన విశ్వాసులు అని చెప్పుకుంటూ మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉన్నారు. మీరు మీ విశ్వాసాన్ని బట్టి పోరాడండి, మంచి బోధను, దేవుడు మీకు ఒక్కసారి అప్పగించిన బోధను దృఢంగా పట్టుకోండి, ఆ విషయమై మీరు నిలబడి ఉండండి అనే రీతిగా వాళ్ళని బలపరచడానికి, అదేవిధంగా సంఘాన్ని హెచ్చరించడానికి, అదేవిధంగా వాళ్ళ అండర్స్టాండింగ్ని పెంచడానికి యూదా ఈ పత్రిక రాయటం అనేది జరిగింది. సో యూదా పత్రిక మనం 2వ పేతురు పత్రికలో కూడా చూస్తే 2వ అధ్యాయము చాలా సిమిలారిటీస్ మనకు కనపడతాయి, ఆల్మోస్ట్ సిమిలర్గా కనపడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి చివరి విషయం ఎప్పుడు రాయబడింది అనే ఆలోచన మనం చేస్తే కనుక వ్యాఖ్యానకర్తల్లో ఉన్న అభిప్రాయం, పేతురు పత్రిక దాదాపు 65వ సంవత్సరం ఏడి 65వ సంవత్సరంలోపు రాయబడింది. కాబట్టి యూదా పత్రిక 65 నుంచి 67 లేకపోతే 65 నుంచి 70 సంవత్సరాల మధ్యలో రాయబడింది అని వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడుతూ ఉంటారు. కాబట్టి మనం ఈ 4 విషయాలు తెలుసుకున్నాం. ఎవరు రాశారు? యూదా. ఎవరికి రాశారు? సరైన వివరణ లేదు. ఎందుకు రాశాడు? మీ విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలని రాశాడు. ఎప్పుడు రాశాడు? దాదాపు 67 నుంచి 70 సంవత్సరాల మధ్యలో రాశాడు. అయితే మొదటి వచనాన్ని మనం ఇక్కడ చదువుదాం. మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, యూదా, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. ఇక్కడ యూదా ఇంట్రొడక్షన్ లేకపోతే ఎవరికి రాస్తున్నాడో ప్రాంతం చెప్పలేదు, కానీ వారి గురించి మాట్లాడుతున్నట్టు ఎవరు రాస్తున్నారో చెప్తూ ఎవరికి రాస్తున్నారో ఒక రకంగా చెప్తున్నాడు యూదా. అయితే ఇక్కడ మనం 2 విషయాల గురించి ఆలోచిద్దాం. మొదటిది ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు దాసుడను అని అంటున్నాడు. యేసుక్రీస్తు దాసుడను. ఎందుకు యేసుక్రీస్తు దాసుడిని అంటున్నాడు? యేసుక్రీస్తు సహోదరుణ్ణి, నేను ఆయన తమ్ముణ్ణి అని యూదా చెప్పుకోవచ్చు కదా అని ఆలోచిస్తే, ముందుగా దాసుడు అంటే ఏంటో చూద్దాం. దాసుడు అనే గ్రీకు పదం డూలోస్ అని ఉందన్నమాట. గ్రీకులో డూలోస్. డూలోస్ అంటే బానిస, బాండ్ సర్వెంట్, దాసుడు అని అనుకోవచ్చు. బానిస అనేది సరైన అర్థంగా మనం పరిగణించవచ్చు అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వాళ్ళు ఎవరైనా ప్రభు తమ పట్ల చేసిన కార్యాన్ని నిజంగా గ్రహించినప్పుడు, నిజంగా అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఏం చేశాడు అనే విషయం వాళ్ళకి సరిగా అర్థమైనప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువుని యజమానిగా, తమని తాము దాసులంగా పరిగణించుకున్నారు. ప్రభువుగా, యజమానిగా పరిగణించి తమని తాము దాసులంగా పరిగణించుకున్నారు. ఉదాహరణకి రోమేల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమా 1:1 అక్కడ పౌలు ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా, యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడను. యేసుక్రీస్తుకి ఎవరంట? పౌలు దాసుడను. అదేవిధంగా పేతురు ఏమంటున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు. ఎవరంట? యేసుక్రీస్తు దాసుడును. డూలోస్ అనే పదం వాడబడింది అక్కడ. కాబట్టి అపోస్తులు తమని తాము దాసులుగా యేసుక్రీస్తు ప్రభువుకి ఎంచుకున్నారు. ప్రభువుని విశ్వసించిన వారు తమని తాము ఆయనకి దాసులుగా ఎంచుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు బానిస అంటే ఎవరు అనేది మనం ఆలోచిద్దాం. బానిస అంటే ఎవరు? మనం కనుక చూసుకుంటే బానిస చట్టపరంగా ఒక యజమానుని ఆస్తి. బానిస ఒక యజమానుని ఆస్తి. యజమాని చెప్పిన పని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత బానిసది.
బానిసకి ఆ పాతకాలంలో రోమా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బానిసకి పౌర హక్కులు కానీ వేతనాలు కానీ ఏమీ ఉండేవి కాదు. వాళ్ళు యజమానుల దగ్గర ఉండాలి. ఆ యజమానులు ఏం చెప్తే అది వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. అంటే వాళ్ళు సేవ చేయటమే తప్ప సేవించబడటం అనేది తెలియని వాళ్ళు బానిసలు. మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల గురించి ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మనకు ఆ విషయం తెలుసు. ఈ 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభువు నామమును బట్టి ప్రార్థించినప్పుడు ఆయన తన ప్రజలను విడిపించడానికి మోషేని ఎన్నుకొని మోషేని పంపించాడు. మోషే ఫరో దగ్గర నుంచి ఇశ్రాయేలీయులందరినీ తీసుకొచ్చిన తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించిన నాకు ఇక మీదట మీరు దాసులుగా ఉండాలి. నేను మీకు ప్రభువును, నేను మీకు దేవుడును, మీరు నాకు దాసులు లేకపోతే సేవకులు అయి ఉండాలి అని దేవుడు వారికి ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి ఇంకా కొద్దిగా మనం అర్థం చేసుకుంటే వాక్యానుసారంగా బానిసత్వం నుంచి విడిపించిన వానికి విడిపించబడ్డ ప్రజలు బానిసలు అవుతారు కదా. బానిసత్వం నుంచి విడిపించిన వానికి విడిపించబడిన ప్రజలు ఏమవుతారు? బానిసలు అవుతారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన్ని విశ్వసించిన వారి జీవితంలో ఇదే చేశాడు కదా. వాక్యం చాలా స్పష్టంగా మనము సాతానుని అధికారం కింద చీకట్లో ఆ సాతానుని బానిసత్వం కింద ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. దాని నుంచి విడిపించి యేసుక్రీస్తు ప్రభు ఆయనకు మనల్ని దాసులుగా, సేవకులుగా లేదా బానిసలుగా చేసుకున్నాడు అని చెప్తుంది. ఉదాహరణకి ఈ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 1:13లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏం చేశాడంటే ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. ఇంతకుముందు మనం ఎవరి అధికారంలో ఉన్నాం? అంధకార సంబంధమైన అధికారం కింద మనం ఉన్నాం. దాని నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. అదేవిధంగా 1 కొరింథీ 6:19-20 వచనాలు మనం చదివితే 1 కొరింథీ 6:19-20 అక్కడ ఒక మాట రాయబడింది. ఏమనుందంటే విలువ పెట్టి కొనబడిన వారు గనుక అనే విషయం రాయబడింది అనమాట. మనం ఎలా విలువ పెట్టి మనం కొనబడ్డాం, మనం విడిపించబడ్డాం, మనం కొనబడ్డాం. అంటే ఇంకొకళ్ళ అధికారంలో నుంచి మనం బయటకి తీసుకురాబడ్డాము అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంతకుముందు మనం ఎవరికి బానిసలంగా ఉన్నాం? సాతానుకు బానిసలుగా ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆ సాతానుని బానిసత్వంలో నుంచి, ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించి మనల్ని కొని తనకి దాసులుగా, తనకి ప్రజలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ లోకంలో మనం ఆలోచిస్తే కనుక బానిసల్ని ఎట్లా తయారు చేసుకుంటారు? డబ్బులు ఇచ్చి కొనుక్కొని, లేకపోతే బలవంతంగా స్వాధీనపరుచుకొని బానిసల్ని చేసుకుంటాడు. కానీ క్రీస్తు ఆ విధంగా చేయలేదు. తనని తాను అర్పించుకొని, తన ప్రాణాన్ని అర్పించి తన ప్రజల్ని తాను కొనుక్కున్నాడు, తన ప్రజల్ని తాను విడిపించాడు అనేది, లేకపోతే తన ప్రజల్ని తాను తనకి దాసులుగా, బానిసలుగా చేసుకున్నాడు కదా. ఎంత ఎంత గొప్ప దేవుడు కదా. అంటే ఈ లోకానికి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వచ్చాడని వాక్యం సెలవిస్తుంది? ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, అక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం కూడా డూలోస్, అంటే ఆయన సేవించబడటానికి రాలేదు. రండి అందరూ వచ్చి నాకు సేవ చేయండి అని ప్రభు రాలేదు. ఆయన సేవ చేయటానికి వచ్చాడు కదా. అదే ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపమును ధరించుకొని కదా. మనల్ని ఆయనకి దాసులుగా చేసుకోవటానికి ఆయన తన మహిమను విడిచిపెట్టి, తనకి ఉన్న సమస్త ప్రభావమును, మహిమను, ఆ గ్లోరీని విడిచిపెట్టి ఆయన ఎట్లొచ్చాడు? ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు? దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఇటువంటి యజమానికి బానిసలై ఉండటం మనకు ఒక గొప్ప భాగ్యంగా మనం పరిగణించాలి. మనల్ని దాసులుగా చేసుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. మన నిమిత్తం తాను శ్రమలు అనుభవించి తన ప్రాణాన్ని అప్పగించి మనల్ని విమోచించాడు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అలాంటి యజమానికి దాసునిగా ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నా యజమానుడు నన్ను ప్రేమించినవాడు. కాబట్టి ఇక్కడ యూదా ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుకి దాసుడును, ఆయన నాకు సహోదరుడు అయినప్పటికీ నేను ఆయనకి దాసునిగానే ఎంచుకుంటున్నాను. నేను ఆయన దాసుని కాబట్టి నేను మనుషుల్ని సంతోషపెట్టే పనులు చేయను. నేను మీకు ఏ విషయాలు రాయబోతున్నానో ఆ విషయాలు సత్యము, ఇది గమనించండి, నేను ఆయన దాసుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడంటే యాకోబు సహోదరుడును అని అంటున్నాడు. యాకోబు సహోదరుడును. ఎందుకు యాకోబు సహోదరుడిని అని అంటున్నాడు?
యేసుక్రీస్తు దాసుడని చెప్పాడు కదా, ఇక ఇక మా ముందుకు మాట్లాడవచ్చు కదా. ఎందుకు ఆ విధంగా అంటున్నాడంటే, యాకోబు యెరూషలేములో ఉన్న సంఘానికి అప్పటికే పెద్దగా ఉన్నాడు. ఆయన పేరు అందరికీ సుపరిచితమే, అందరికీ తెలుసు, కొద్దిగా ఫేమస్, ఆయన అందరికీ తెలుసు. ఆయన అధికార స్థానంలో ఉన్నాడు అనే విషయం మనకు తెలుసు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం కూడా మనం చదివితే అక్కడ యాకోబు ఒక అధికార స్థానంలో ఉన్నట్టు, రూల్ చేసే స్థానంలో ఉన్నట్టు మనం అక్కడ చూడొచ్చు అనమాట. అయితే ఈ యాకోబు ఎవరో తెలుసు కాబట్టి తనని తాను యాకోబు సహోదరుడిని అని పరిచయం చేసుకుంటే ఆ వినేవాళ్ళు, ఓహో యాకోబు సహోదరుడు రాస్తున్నాడా ఈ పత్రిక అని ఆయన చెప్పబోయే మాటలకి చెవి ఒగ్గుతారని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. రెండోది, యూదా అనేది ఇజ్రాయెల్లో చాలా సహజమైన పేరు కదా. ఇస్కారియోత్ యూదా ఉన్నాడు, అపోస్తుల్లో యూదా ఉన్నారు. సో మనకి ఇంకా యూదా అనే పేరు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ యూదానో చెప్పటం అనే విషయంలో, అంటే ఏ యూదా రాస్తున్నాడు అని స్పష్టం చేయటానికి యాకోబు సహోదరుణ్ణి అని తన్ని తాను పరిచయం చేసుకుంటున్నాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యాకోబు సహోదరుణ్ణి అని ముందు పరిచయం చేసుకోవటం లేదు, కానీ యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడును. ముందు ఆయన దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవునికి దాసుడిని అంటున్నాడు. తర్వాత తన గురించి పరిచయం కోసం మాత్రమే యాకోబు సహోదరుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. తర్వాత ఈ పత్రిక ఎవరు రాశారో ఆయన చెప్పుకున్నాడు అక్కడ. అయితే ఈ పత్రిక ఎవరికి రాశాడో పేరు లేదు, కానీ కొన్ని విషయాలు చెప్తున్నాడు. చూడండి, మొదటి వచనంలో, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. ఈ ప్రజలు, ఈ పత్రికను అందుకున్న ప్రజలు ఎలాంటి వారో 3 విషయాలు వారి గురించి చెప్తున్నాడు. మొదటి విషయం ఏంటంట, వారు తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వాళ్ళు, అది మొదటిది. రెండోది ఏంటంట, వాళ్ళు యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వాళ్ళు. మూడోది ఏంటంట, వాళ్ళు పిలువబడిన వాళ్ళు కదా. అంటే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకుంటే ఈ పత్రికను అందుకున్న వాళ్ళు నిజమైన రక్షణ కలిగిన వాళ్ళు అని ఇక్కడ యూదా చెప్తున్నాడు అనమాట. దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది, యూదా రాసిన పత్రిక అందుకున్న వాళ్ళు నిజమైన రక్షణ కలిగిన వాళ్ళు. వీళ్ళలో యూదులు మాత్రమే కాక ఖచ్చితంగా అన్యులు కూడా ఉన్నారు అని మనం చెప్పొచ్చు. వీళ్ళు పిలువబడిన వారు అని అంటున్నాడు యూదా, పిలువబడిన వారు. మనం తిమోతికి రాసిన 2వ పత్రిక కనుక చూస్తే, మొదటి అధ్యాయము 9-10 వచనాలు అక్కడ మనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం అనమాట. అంటే దేవుడు మనలను పిలిచాడు అని ఇక్కడ చెప్తున్నాడు పౌలు తిమోతితో. అనగా ఎట్లా పిలిచాడంటే, ఆయన అనాది కాల సంకల్పమును బట్టి ఆయన పిలిచాడు. అనాది సంకల్పాన్ని బట్టి ఆయన ఎన్నుకున్న వాళ్ళని ఆయన పరిశుద్ధమైన పిలుపుతో సువార్త ద్వారా ఆయన పిలిచాడు. పిలిచి యేసుక్రీస్తు ప్రభు పట్ల పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో విశ్వాసాన్ని అనుగ్రహించి మన పాపాలను ఒప్పుకునేలాగా ఆయన మనల్ని కన్విక్ట్ చేసి మనకి విశ్వాసాన్ని బహుమానంగా అనుగ్రహించాడు అని మనం చెప్పుకోవచ్చు కదా. సువార్తను అనుగ్రహించాడు, పశ్చాత్తాపాన్ని కలిగించాడు, మారు మనసు ఇచ్చాడు, నిజమైన రక్షణను దేవుడు అనుగ్రహించాడు. సో ఈ లక్షణాలు యూదా అంటున్నాడు నేను రాసిన పత్రికను అందుకున్న వాళ్ళకి, లేకపోతే ఆ సంఘం వాళ్ళకి ఉన్నాయి. ఇంకో వచనం చూద్దాం. అంటే ఇలాంటి పిలుపుతో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, ఇంకో వచనం ఎఫెస్సీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. ఎఫెస్సీ 1:6లో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఆయన ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో ఆయన వచ్చిన తర్వాత నిజంగా మనల్ని రక్షించాడు. ఎందుకు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వాళ్ళని రక్షించాడు. అలాంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్నవాళ్ళు, నిజమైన రక్షణ కలిగిన వాళ్ళు. మూడోదిగా ఆయన పిలవటం మాత్రమే కాదు, పిలిచి రక్షించటం మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాడంటే యేసుక్రీస్తునందు భద్రము చేస్తూ ఉన్నాడు. ఆ మాట చాలా చక్కగా ఉంది కదా. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అనే మాట మొదటి వచనంలో మనం చూస్తున్నాం. అంటే మన రక్షణ ఒకవేళ మన చేతిలో ఉంటే మనం అది ఖచ్చితంగా కోల్పోయే వాళ్ళం. ఈ కాలంలో చాలామంది రక్షణ మన చేతిలోనే ఉందని చెప్పే లాంటి కొన్ని విచిత్రమైన బోధలు మాట్లాడుతున్నారు. మన ప్రయత్నాన్ని బట్టి రక్షించబడతాం, మన ప్రయత్నాన్ని బట్టి మనం రక్షణ కోల్పోతాం అన్నట్టు చెప్తా ఉంటారు. కానీ రక్షణ మన ప్రయత్నాన్ని బట్టి రాదు, రక్షణ మన ప్రయత్నాన్ని బట్టి పోదు. రక్షించేది దేవుడే, ఆ రక్షణను కొనసాగించేది దేవుడే. యేసుక్రీస్తునందు మనం భద్రము చేయబడ్డాము. నా రక్షణ నా చేతిలో ఉంటే నేను రక్షణ పొందిన తర్వాత రోజే ఆ రక్షణను పోగొట్టుకునేవాడిని కదా. మన రక్షణ మన చేతిలో ఉంటే మనం దాన్ని చివరి వరకు నిలబెట్టుకోగలమండి? ఆలోచించండి. అసాధ్యం, పాసిబుల్ కాదు అసలు.
కానీ మనల్ని రక్షించేది ఎవరు? మనల్ని భద్రం చేస్తుంది ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని భద్రం చేస్తున్నాడు. కాబట్టి మనం రక్షణ విషయంలో ఖచ్చితంగా నిశ్చయత కలిగి ఉండొచ్చు. దాని ఉద్దేశం మనం ఎలా పడితే అలా బతకాలని ఖచ్చితంగా కాదు. ఆయన ఎదుట పరిశుద్ధంగా నీతిగా మనం జీవించాలని ఆయన మనల్ని పిలిచాడు. ఆ విధంగా మనం ఉండాలి. అది నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి ఒక గుర్తు. ఈ విషయాన్నే యూదా ఆ పత్రిక రాసిన వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు అనమాట. మీరు రక్షించబడ్డారు, మిమ్మల్ని దేవుడు పిలిచి రక్షించాడు, మిమ్మల్ని భద్రం చేస్తున్నాడు, అంటే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోకి రోజు రోజు మారుస్తున్నాడు అని ఆయన పత్రిక అందుకున్న వాళ్ళకి ఆయన గుర్తు చేస్తున్నాడు. 2వ వచనం మనం చూస్తే, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అని అంటున్నాడు. ఏమంటున్నాడు? కనికరము, సమాధానము, ప్రేమ అనే మూడు విషయాలు, 3 మాటలు చెప్తున్నాడు అనమాట. ఇది ఆశీర్వచనం కదా. అపోస్తులందరూ కూడా తమ పత్రిక రాసినప్పుడు మీకు కృప కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అదేవిధంగా యూదా కూడా ఇక్కడ చెప్తున్నాడు. అయితే కనికరము, సమాధానము, ప్రేమ అనేవి దేవుని నుండి మాత్రమే కలుగుతాయి అనే విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవి మీకు మరి ఎక్కువగా కలుగునుగాక అన్నట్టు యూదా ప్రార్థన చేస్తున్నాడు. అంటే యూదా వారి తరపున ప్రార్థిస్తున్నాడు. పౌలు రచించిన అనేక పత్రికల్లో మనం కృప అనే పదాన్ని ఆశీర్వచనంగా వాడటాన్ని మనం చూస్తాం ఖచ్చితంగా. యూదా ఇక్కడ కనికరము అనే పదాన్ని వాడాడు. కృప, కనికరం అనేవి 2 సేమ్ పదాలుగా అనిపించినా కానీ వాటి మధ్య కొద్దిగా డిఫరెన్స్ ఉంది. కృప, కనికరము ఒకటి కాదు, ఒకటిగా అనిపించవచ్చు కానీ ఎగ్జాక్ట్గా ఒకటి కాదనమాట. కృప అంటే ఏంటి అంటే మనకి అర్హత లేనిది పొందుకోవటం, అది కృప. కనికరం అంటే ఏంటంటే మనకి రావాల్సింది, మనకి అర్హత ఉన్నదాన్ని మనం పొందుకోకుండా ఉండటం, మనకి రావాల్సింది రాకుండా ఆపటం. దీన్ని కొద్దిగా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సహజంగా మానవులందరూ పాపులని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని వాక్యం సెలవిస్తుంది. అందరూ దేవుని ఉగ్రతకు పాత్రులే కదా. అయితే మనకి ఏం రావాలి? పాపులందరి మీద దేవుని ఉగ్రత ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక మరణం రావాలి. దేవుడు పాపులకు న్యాయం తీరుస్తాడు కాబట్టి ఆయన న్యాయమైన తీర్పును బట్టి నిత్యాగ్ని దండనకు మనం పాత్రులం కావాలన్నమాట. అంటే నరకానికి మనం వెళ్ళాలి. అంటే ఇవేవి రాకుండా ఆపటం, మనం వీటికి అర్హులం, అవన్నీ మనకి రావాలి కానీ వాటిని రాకుండా ఆపటం కనికరం. అయితే మనం నిత్య జీవాన్ని పొందుకోవటానికి అనర్హులం, దేవునితో సమాధాన పడటానికి అనర్హులం, దేవుని ప్రజలుగా ఉండటానికి మనం అనర్హులం, దేవుని ప్రేమకు, దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి మనం అనర్హులం. మనం అనర్హులం అయినప్పటికీ వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే కృప. కృప అంటే మనకు అర్హత లేని పొందుకోవటం, కనికరం అంటే మనకు అర్హత దేనికుందో అది మనకు రాకుండా ఆపటం. మనకి నరకానికి అర్హత ఉంది, దాన్ని రాకుండా దేవుడు కనికరం చూపించాడు. మనకి పరలోకానికి, నిత్య జీవానికి అర్హత లేదు, అయినా ఆయన కృప చూపించి దాన్ని మనకి అనుగ్రహించాడు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అలాగే సమాధానము, ప్రేమ విస్తరించునుగాక అని చెప్తున్నాడు. దేవునితో మనకి వైరం ఉంది అని పౌలు రోమపత్రికలో మాట్లాడుతున్నాడు. దేవునితో మనం వైరం కలిగి ఉన్నాము, దేవునికి విరోధులము. అయితే ఈ దేవునితో వైరం ఉన్న మనం క్రీస్తు కృపను బట్టి దేవునితో ఏం చేయబడ్డాం? సమాధానపరచబడ్డాం. ఈ సమాధానపరచబడిన స్థితిలో మనం ఎదగాలి. అంటే అనుభవపూర్వకమైన సమాధానం మన జీవితంలో రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉండాలి. అంటే మన జీవితంలో పాపం యొక్క ప్రభావం రోజు రోజుకి తగ్గుతూ ఉంటే మనం అనుభవపూర్వకమైన సమాధానంలో ఎదుగుతూ ఉంటాం. అంటే మనకు కలిగిన ఈ సమాధాన స్థితి మనం కోల్పోనప్పటికీ, మనం పాపం చేసిన ప్రతిసారి, పడిపోయిన ప్రతిసారి ఈ అనుభవపూర్వకమైన సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం కదా. అనుభవపూర్వకమైన సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే దేవుని ఆజ్ఞకు మనం అవిధేయత చూపిస్తే ఈ అనుభవపూర్వకమైన సమాధానాన్ని కోల్పోతాం. ఆయన వాగ్దానాలకి, ఆయన వాక్యానికి ఎక్కువగా మనం విధేయత చూపిస్తున్న కొలది మనం ఆ సమాధాన స్థితిలో ఎదుగుతూ ఉంటాము అని మనం అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో కూడా ఇలాగా ఉండునుగాక అని యూదా చెప్తున్నాడు. మీరు ఈ సమాధాన స్థితిలో ఉన్నారు, మీరు దేవుని కనికరాన్ని పొందుకున్నారు, కనికరాన్ని పొందుకొని సమాధాన పరచబడ్డారు. ఈ సమాధాన స్థితిలో అనుభవపూర్వకంగా మీరు ఎదగండి అని అంటున్నాడు. అంటే దేవునితో ఈ సమాధానం మనకి కలగటానికి కారణం ఏంటి అంటే దేవుని ప్రేమ. మనల్ని శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు ఎంతో తెలుసుకోవాలంటే ఒక జీవితకాలం ఖచ్చితంగా సరిపోదు కదా. అటువంటి ప్రేమ మన జీవితంలో విస్తరించాలి. అది యూదా ఆయన రాస్తున్న పత్రికను అందుకుంటున్న వాళ్ళ ఎడల కోరుకుంటున్నాడు. వీళ్ళు కనికరాన్ని పొందిన ప్రజలు, వీళ్ళు సమాధాన స్థితిలో ఎదగాలి, వీళ్ళు దేవుని ప్రేమలో ఎదగాలి.
అది ఆ పత్రిక అందుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, మనకు కూడా అదే వర్తిస్తుంది. మనం నిజంగా రక్షించబడిన స్థితిలో ఉంటే, కనికరము కృప పొందిన స్థితిలో ఉంటే, మనం దేవునితో కలిగిన సమాధాన స్థితిలో రోజు ఎదగాలి, రోజు ఆయనతో నడవాలి. పాపం విషయంలో మనం చనిపోతూ, పరిశుద్ధత విషయంలో మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి. అలానే ప్రేమలో కూడా మనం ఎదుగుతూ ఉండాలి. 3వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ 3వ వచనంలో ఆయన ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు, యూదా ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు అనే విషయంలో చాలా స్పష్టంగా ఆయన రాస్తున్న ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏం రాయాలనుకున్నాడంట యూదా? మనకందరికీ కలిగడు రక్షణను గురించి రాయాలనుకున్నాడు. అంటే దేవుడు అనుగ్రహించిన రక్షణను గురించి ఆయన రాయాలనుకున్నాడు, ఆయన కూర్చొని రాయాలనుకున్నప్పుడు ఈ పత్రిక. అయితే అయినప్పటికీ ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన రాయాలనుకున్న ఉద్దేశాన్ని మార్చుకొని వేరే విషయం గురించి రాస్తున్నాడు. ఆ విషయం ఏంటి? విశ్వాసులకి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. రాయాలనుకున్న విషయం మనకందరికీ కలిగాడు రక్షణ, కానీ ఆయన ఆలోచనని మార్చుకొని రాస్తున్న విషయం ఏంటి? మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని రాస్తున్నాడు. అంటే యూదా తన ప్రియ సోదరులైన సంఘం వారిని ఖచ్చితంగా బలపరచడానికి ఆయనకి ఎంతో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఆ సంఘాన్ని బలపరచాలని, వారిని వారి విశ్వాసం నుంచి తొలగిపోవద్దని, ఆ విశ్వాసం నిమిత్తం పోరాడాలని పూరికొల్పుతున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక మాట వాడాడు యూదా, ఏంటంటే ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని అంటున్నాడు. ఈ వాక్యాన్ని ఇంకొక రకంగా కూడా గ్రీకు నుంచి తర్జుమా చేయొచ్చు, ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసము. అందుకే ఇంగ్లీష్లో కంటెంట్ ఫర్ యువర్ ఫెయిత్ అనే మాట మనం చూస్తాం. ఒక్కసారే అప్పగింపబడిన బోధ లేదా ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము అని అక్షరాల మనం దీన్ని అనువదించవచ్చు. అంటే ఒక్కసారే అప్పగించబడుట అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, పాత నిబంధన ఆదికాండం నుంచి మొదలుపెట్టి పాత నిబంధన చివరి వరకు దాదాపు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి 400 సంవత్సరాల వరకు రాయబడింది. అంటే పాత నిబంధన అంతా కంప్లీట్ అవడానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత నూతన నిబంధన అపోస్తలులు ఉన్న సమయంలో రాయబడింది. సువార్తలు కానీ, పత్రికలు కానీ, ఇంకా వేరే గ్రంథాలు కానీ అపోస్తలులు ఉన్న సమయంలో రాయబడింది. ప్రకటన గ్రంథం చివరిగా బతికి ఉన్న అపోస్తలుడైన యోహాన్ రాశాడు. దాంతో దేవుని వాక్యం అనేది సంపూర్ణంగా తన ప్రజలకు ఇవ్వబడింది. మొదటి శతాబ్దం తర్వాత, లేకపోతే చివరి అపోస్తలుడైన యోహాను చనిపోయిన తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో లేకపోతే దేవుడు ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధలో కలపటం కానీ, దానిలో నుండి తీసివేయటం కానీ అనేది వాక్యంలో ఏదీ లేదు. అంటే ఈ కొత్త నిబంధన బోధ ఒక్కసారి అప్పగింపబడింది, పాత నిబంధన బోధ ఇంతకు ముందు నుంచి ఉంది. ఆ బోధ కొత్త నిబంధన కలిపి అపోస్తలుల సంఘానికి ఒక్కసారే అప్పగించారు కదా. అంటే అపోస్తలీయ అధికారం కింద ఇవ్వబడిన ఈ కొత్త పాత నిబంధన గ్రంథాలు తప్ప ఇంకా వేరేటివి బైబిల్కి ఎవరు కలపటానికి వీలు లేదు. దీన్నే ఒక్కసారే అప్పగించబడిన బోధ అని యూదా పిలుస్తున్నాడు అనమాట. అయితే అనేకులు ఈ కాలంలో ఏమంటున్నారంటే, చాలామంది నాకు దర్శనం కలిగింది అంటున్నాడు, నాకు దేవుడి నుంచి దర్శనం పొందుకున్నాను నేను అంటున్నాడు, నాకు కళ వచ్చింది, నేను దేవునితో మాట్లాడాను, దేవుడు చాలా విషయాలు బయలుపరిచాడు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు. మరి దేవుడి నుండి దర్శనం కలిగితే, దేవుడి నుండి మాటలు నీకు వస్తే నువ్వు కూడా రాసి బైబిల్లో పెట్టు. కానీ దేవుని వాక్యం అలా సెలవిస్తుందా? ఇవ్వట్లేదు. ఒక్కసారి అప్పగించబడిన బోధ అంటే దేవుని నుంచి నీకు డైరెక్ట్గా ఇంకోసారి రావాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని నుంచి నీకు ఇప్పుడు దర్శనం రావాల్సిన అవసరం లేదు. ఆయన దిగొచ్చి నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది ఆయన పాత కొత్త నిబంధన గ్రంథాల్లో సంపూర్ణంగా తెలియజేశాడు. దాన్ని ఈ ఒక్క పొల్లు కూడా పోకుండా మనకి అనుగ్రహించాడు. దీన్ని మనం చదివితే మనం దేవుని ఉద్దేశాలను తెలుసుకున్నట్టే, దేవుడు మనతో మాట్లాడినట్టే. దేవుడు మనకు ప్రత్యేకంగా వచ్చి మన పక్కన నుంచి మాట్లాడాలి, మన చెవులో మాట్లాడాలి, నేను నిద్రపోతున్నప్పుడు నా కలలో వచ్చి మాట్లాడాలి అనేవి ఈ కాలంలో అవసరం లేదు. ఎందుకంటే ఆయన బోధనే ఆయన సంపూర్ణంగా అప్పగించాడు. ఒక్కసారి అపోస్తలుల అధికారం ద్వారా ఆయన అప్పగించాడు. దీన్ని బట్టి ఆలోచించండి, యూదా చెప్తుంది నిజమా? ఈ కాలంలో మేము కూడా అపోస్తలులమే, మాకు దేవుడు కనపడుతున్నాడు, మాకు దేవుని మాటలు ఇంకా వినబడుతున్నాయి, మాకు దర్శనాలు కలలో కలుగుతున్నాయి అని చెప్పే వాళ్ళ మాట నిజమా? మనకి దేవుని వాక్యం ఒక్కసారి అప్పగింపబడిందా, లేకపోతే ఇంకా ఇప్పటికీ అపోస్తలులం అని చెప్పుకుంటున్న వారి ద్వారా ఇంకా అప్పగించబడుతూనే ఉందా? ఆలోచన చేయండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట, ఈ బోధ ఒక్కసారి అప్పగించబడింది, ఈ బోధ సంపూర్ణమైంది. కాబట్టి దేవుడికి మీదట ఆ నానా విధాలుగా ఇంతకు ముందు మాట్లాడిన రూపంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసు క్రీస్తులో తన వాక్యం ద్వారా ఆయన
మాట్లాడుతున్నాడు. ఈ విశ్వాసం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే మీ విశ్వాసం నిమిత్తం, లేకపోతే ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడండి అంటున్నాడు కదా. ఇది అపోస్తలులు ఇచ్చిన సిద్ధాంతపరమైన సత్యాల మీద ఆధారపడి ఉంది. అపోస్తలులే కదా ఈ బోధన అనుగ్రహించింది. అపోస్తలులు ఇచ్చిన సిద్ధాంతపరమైన సత్యాల మీద ఆధారపడి ఉంది. అంటే ఈ వాక్యాన్ని నాకు నచ్చినట్టు నేను ఆలోచిస్తాను, నాకు నచ్చినట్టు నేను చదివింది నేను అర్థం చేసుకుంటాను అంటే సరిపోదనమాట. అపోస్తలులు ఏ ఉద్దేశంతో ఆ బోధన ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడారో అదే ఉద్దేశంతో మనం ఆ సిద్ధాంతాన్ని, బోధని అర్థం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా. పాప సిద్ధాంతం ఉంది, రక్షణ సిద్ధాంతం ఉంది, దేవుని ఎన్నిక సిద్ధాంతం, ఇంకా చాలా సిద్ధాంతం ఉన్నాయి, క్రీస్తు సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం అనమాట. నాకు నచ్చిన విధంగా నేను అర్థం చేసుకుంటాను అంటే అది అబద్ధ బోధలోకి వెళ్ళిపోతుంది. అయితే వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు, యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించాడు, ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డం మన సొంత ప్రయత్నం కాదు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. రక్షణ విశ్వాసం మూలంగానే అని అంటుంది. కానీ నేటికి కేథలిక్ సంఘాలు, కొన్ని సంఘాల వాళ్ళు ఏమంటున్నారంటే రక్షణలో విశ్వాసంతో పాటు మన క్రియలు కూడా ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలి అన్నట్టు చెప్తున్నారు. గలతీ సంఘంలో ఉన్న ఇబ్బంది కూడా అదే కదా. ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టిను అని పౌలు అడుగుతున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం రక్షణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు అపోస్తులు చెప్పిన బోధ ఏంటి? రక్షణ విశ్వాసం మూలంగానే కలుగుతుంది, నా క్రియల వల్ల కాదు. ఒకవేళ నాకు నచ్చినట్టు నేను అర్థం చేసుకుంటానని రక్షణ విశ్వాసము ప్లస్ నా పనుల వల్ల కలుగుతుంది అని అనుకున్నావు అనుకోండి, అది అపోస్తుల బోధ కాదు, అది నువ్వు అర్థం చేసుకున్న అబద్ధ బోధ, తప్పు బోధ. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి విని నేర్చుకొని ఉండొచ్చు, నువ్వు చదివి నువ్వే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. కాబట్టి దీన్ని బట్టి, లేకపోతే ఇంకొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు, తండ్రి ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆయన వ్యక్తి కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి సిద్ధాంతంలో అబద్ధ బోధలు అనేవి ఉన్నాయి. మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ నిమిత్తంలో శ్రద్ధతో మనం దాన్ని చదవాలి, మనం ప్రార్థనతో వాక్యాన్ని చదవాలి. దేవుని ఉద్దేశం అపోస్తలుల ద్వారా ఏం బయలుపరచబడిందో దాన్ని అక్షరాల తెలుసుకున్నట్లు మనం దాన్ని చదవాలి, లేకపోతే విని మనం నేర్చుకోవాలి. మనం చదవాలి, వాక్యం బోధించే వారి దగ్గర మనం వినాలి. కాబట్టి ఆ సిద్ధాంతాల విషయంలో మనం పోరాడాలి. ఇప్పుడు ఎవరన్నా నీ రక్షణకి క్రియలు కూడా అవసరం అంటే మనం ఏం చేయాలి? విశ్వాసం నిమిత్తం, మనకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి. కాదు, క్రియలు అవసరం లేదు, విశ్వాసం మాత్రమే అవసరం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని ఎవరన్నా వచ్చి అబద్ధంగా మాట్లాడుతుంటే వాక్యంలో అట్లానే ఉందంటే మనం ఏం చేయాలి? లేదు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ బోధ నిమిత్తం, మనకు అప్పగించబడిన విశ్వాసం నిమిత్తం మనం పోరాడాలి. మనకు ఒక ప్రశ్న రావచ్చు, మొదటి వచనంలో ఈ పత్రిక అందుకుంటున్న వాళ్ళు ఎలాంటి వారు అని చెప్తూ యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వాళ్ళు అని చెప్పాడు కదా. అంటే మనల్ని భద్రం చేస్తుంది ఎవరు? రక్షణ పొందిన వాళ్ళని ప్రభువే భద్రం చేస్తున్నాడు. మరి మనం ఎందుకు పోరాడాలి? ఆయనే మనల్ని భద్రం చేస్తుంటే, ఆయన్ని నమ్మిన వాళ్ళని ఆయనే భద్రం చేసి సత్యంలో నడిపిస్తుంటే మనం ఎందుకు పోరాడాలి అనే ఆలోచన మనకి రావచ్చు. అయితే దేవుడు నన్ను భద్రం చేస్తున్నాడు కదా, నేను చేయాల్సింది ఏమీ లేదు అనేలాంటి బోధ బైబిల్ బోధ కాదు. దేవుడు మనల్ని భద్రం చేస్తాడు అనేది ఎంత సత్యమో, విశ్వాసం నిమిత్తం మన పోరాటం మనం చేయాలనేది కూడా అంతే సత్యం. అసత్యానికి ధీటుగా మనం నుంచోవాలి అనేది కూడా అంతే సత్యం. వాక్యాన్ని సరిగా వివరించాలి అనేది కూడా అంతే సత్యంగా వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువే మనల్ని భద్రపరుస్తాడు. మనకి అప్పగించబడిన బోధ నిమిత్తము, విశ్వాసం నిమిత్తము మనం పోరాడాలి. దేవుడే మనకి రక్షణ అనుగ్రహిస్తాడు, అయినంత మాత్రాన ఆ రక్షణ విషయంలో నేను పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్పే బోధ బైబిల్లోది మాత్రం ఖచ్చితంగా కాదు. అందుకు భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు కానీ అపోస్తలులు కానీ ఏం చేశారు? వాళ్ళకి అప్పగించబడిన అపోస్తలులు వాళ్ళకి అప్పగించబడిన ఆ బోధ నిమిత్తం తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టారు. మేము చనిపోయినా పర్లేదు, ఇదే మేము విశ్వసిస్తాం, ఇదే మేము బోధిస్తాం, ఎందుకంటే ఇది ప్రభువు మాకు బోధించాడు. ఇదే సత్యం కదా. మనం అలా ఉండాలి. భద్రం చేసేది దేవుడే, అలానే మనల్ని బలపరిచేది దేవుడే, పోరాడమని చెప్పింది కూడా దేవుడే. కొన్ని వాక్యాలను జాగ్రత్తగా గమనిద్దాం మనం. కొన్ని వాక్యాలు మత్తయి సువార్త 16వ అధ్యాయము 11-12 వచనాల్లో ఏమనుందంటే, మత్తయి 16, 11, 12. నేను వచనం మొత్తం చదవట్లేదు, అవసరమైన పోర్షన్ మాత్రమే నేను చదువుతున్నాను. పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలను. అలానే 2 పేతురు 3:14-18 వచనాల్లో ఈ మాట ఉంది. 2 పేతురు 3:14-18. మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండుడి. నీతి విరోధుల తప్పుడు బోధ వలన మీరు తొలగింపబడకూడదు. మీకు కలిగిన స్థిర మనస్సులో మీరు అట్లనే ఉండేలాగా, తప్పిపోకుండా, విడిచిపోకుండా మిమ్మల్ని మీరు కాచుకోండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అలానే తీతుకు 1:10-11లో అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అబద్ధ బోధకులు ఉన్నారు, వాళ్ళు అబద్ధ బోధలు చేస్తారు. అబద్ధ బోధకులు ఉన్నారు, వాళ్ళు అబద్ధ బోధలు చేస్తారు. అప్పుడు ఉన్నారు, యేసు ప్రభు ఉన్న సమయంలో ఉన్నారు, అపోస్తలులు ఉన్న సమయంలో ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, తర్వాత కూడా ఉంటారు. అది సత్యం, అది ఖచ్చితం. అయితే వీరు చేసే తప్పు బోధలను వ్యతిరేకించాల్సిన అవసరం సంఘానికి ఉంది. సంఘాన్ని సత్యంలోకి నడిపించాల్సిన బాధ్యత సంఘ కాపరిది. అలానే సత్యాన్ని తెలుసుకొని క్రీస్తు విరోధులు చెప్పే బోధలు, అసత్యాలు, అబద్ధాలు అని నిరసించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసిది కదా. యేసుక్రీస్తు ప్రభు పరిచయులది తప్పు బోధ అని కరాఖండితంగా చెప్పాడు. అపోస్తులు మా నుంచే బయలు వెళ్ళారు, వాళ్ళు తప్పు బోధకులు చాలా మంది ఉన్నారని కరాఖండితంగా చెప్పారు. ఖండితంగా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా సంఘ చరిత్రలో కూడా చూసుకుంటే వీళ్ళు అబద్ధ బోధ చేస్తున్నారు అని వాళ్ళకి ధీటుగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అబద్ధ బోధలను వ్యతిరేకించి వాటికి నిరసన తెలుపుతూ ఆ సత్యమైన బోధ ఏదో తెలియజేస్తూ అవి అబద్ధాలుగా వాళ్ళు ఏ అబద్ధాలనైతే నిజమని సృష్టిస్తున్నారో అవి అబద్ధాలని జనాలకి చూపించాల్సిన బాధ్యత మనకి ఉంది. మనకి తెలియకపోతే మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న విషయాన్ని మనం ఇతరులతో కూడా చెప్పాలి. ఆ విషయమై మనం బలపడాలి. మన విశ్వాస నిమిత్తం మనం పోరాడాలి. చివరిగా 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనంలో ఏమంటున్నారంటే యూదా ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చాలా స్పష్టంగా ఉంది కదా. ముందు వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు విశ్వాసము నిమిత్తం పోరాడాలి అని అంటున్నాడు. ఎందుకు పోరాడాలో ఇక్కడ ఇంకా కొద్దిగా స్పష్టత ఇస్తున్నాడు అనమాట. ఎందుకు పోరాడాలంట? కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఈ సంఘంలో కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. అంటే మేము నిజంగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, మేము నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. అయితే వీళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కాదు, వీళ్ళు సంఘ క్షేమాభివృద్ధిని కోరుకునే వాళ్ళు కాదు కదా. వీళ్ళు దేవుణ్ణి పరిచర్య చేయాలని నిజంగా వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంట? వీళ్ళు తీర్పు పొందటానికి పూర్వమందే సూచింపబడిన వాళ్ళు. అంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని పూర్వము నుండే అవిశ్వాసులకు దేవుడు నియమించిన శిక్ష ఏదైతే ఉందో దానికి పాత్రులుగా ఉన్నారు వీళ్ళు. అసలు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మేమని ఉత్త మాటలు చెప్తున్నారు అంతే. బ్రదర్, నేను ప్రభువుని నమ్మాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను కూడా మీతో పాటు సంఘానికి వస్తున్నాను అని నమ్మిస్తూ వాళ్ళని తప్పు బోధలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. వీళ్ళ మీదకి శిక్ష వస్తుంది. వీళ్ళు నిజ విశ్వాసులు కాదు, వీళ్ళ మీదకి శిక్ష వస్తుంది. ఆలస్యం చేయకుండా వీళ్ళ మీదకి శిక్ష వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళని మత భ్రష్టులు అని అనుకోవచ్చు. మత భ్రష్టులు, నీతి విరోధులు, అబద్ధ బోధకులు అని వీళ్ళని మనం పిలవచ్చు. వీళ్ళకుండే గుణలక్షణాలు, వీళ్ళని ఎట్లా తెలుసుకోవాలి అనే విషయంలో వీళ్ళకుండే గుణలక్షణాలను కొన్ని ఇక్కడ యూదా చెప్తున్నాడు. మొదటిగా ఏమంటున్నాడంటే వారు భక్తిహీనులై భక్తి ఉంది అనేలాగా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళలో ఎలాంటి భక్తి లేదు. వీళ్ళు యేసు ప్రభు చెప్పినట్టు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి ఎట్లుంటాయంట? వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వాని ఎముకలతో సమానము. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అని ప్రభువు మత్తయి సువార్త 23:27లో చెప్పాడు. బయటికి నీతిమంతులుగా కనబడేవాళ్ళు, బయటకు మేము ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పేవాళ్ళు, బయటికి సంఘ కార్యక్రమాల్లో ఏదో పాల్పంచుకుంటున్నట్టు ఉండేవాళ్ళు, బయటికి ప్రభువు బోధలు చేసేవాళ్ళు. వీరు భక్తిహీనులు. నిజమైన భక్తి వీళ్ళ జీవితంలో లేదు, ప్రదర్శన మాత్రమే. అదొక లక్షణం. మత భ్రష్టులకి, నీతి విరోధులకి, లేకపోతే అబద్ధ బోధకులకి ఉండే ఒక లక్షణం ఏంటి అంటే వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళలో ఏ భక్తి లేదు. రెండోది ఏంటంటే వారు దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్నారు. దేవుని కృపను కామాతురత్వానికి, అంటే దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు ప్రేమించేవాడు అని చెప్తూ, కాబట్టి మేము ఎట్లయినా ఉంటాం. అక్కడ కామాతురత్వము అని అనువదించబడిన పదం గ్రీకులో అసల్గియా అనే పదం వాడారు. ఆ పదం యొక్క అర్థం ఖచ్చితంగా అనువదిస్తే కనుక హద్దులేని కామం, జారత్వం, శృంగారం, అంటే హద్దులేనితనం, హద్దులేని కామం. అలాంటి కార్యాల్లో వీళ్ళు పాల్పంచుకుంటున్నారు. అంటే మేము నిజమైన విశ్వాసులమే అంటున్నారు, భక్తి ఉందంటున్నారు, బయటికి భక్తి ఉందని బయటికి చెప్తున్నారు, కానీ ప్రవర్తనలో ఏముంది? పరిశుద్ధత లేదు. ప్రవర్తనలో పరిశుద్ధత లేదు. పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించనని పౌలు చెప్పాడు కనుక దాన్ని చూసేసి పాపంలో ఉన్న వాళ్ళని ప్రభు ప్రేమిస్తాడు, ఎక్కువ పాపం చేసిన వాళ్ళని ఇంకా ఎక్కువ కరుణిస్తాడు అన్న ఉద్దేశంలో దాన్ని తప్పుగా అర్థం చేసుకొని
వీళ్ళు అదే విధంగా జీవిస్తున్నారు. దేవుని వాక్యం ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపితే బతుకుతారు అని చెప్తే వీళ్ళు లేదు మేము ఆత్మచేత బ్రతికింపబడి శరీర క్రియలు చేస్తాం అన్నట్టుగా వీళ్ళ జీవితం ఉంది. మరి అది నిజమైన భక్తే? ఖచ్చితంగా కాదు. వీళ్ళు ఆ రకంగా బతకడం మాత్రమే కాదు, అలాంటి బోధలనే చేస్తూ అలానే ఇతరులను కూడా వాళ్ళు పక్కకు నడిపిస్తున్నారు, వాళ్ళ బోధల్లోకి తీసుకొచ్చుకుంటున్నారు. అయితే పౌలు చెప్పిన ఈ మాట వాళ్ళ చెవుని పడలేదేమో. రోమా 6:1-2లో పౌలు ఏమంటున్నాడు? అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము కదా. కృప విస్తరిస్తుందని చెప్పి నేను పాపంలో జీవించలేను. దేవుడు కృప ఇచ్చాడు కనుక, నన్ను మార్చాడు కనుక, నన్ను రక్షించాడు కనుక నేను ఆయనలాగా జీవిస్తాను. నన్ను అంధకార సంబంధమైన అధికారంలోంచి బయటికి తీసుకొచ్చాడు కనుక నేను వెలుగు సంబంధిగా జీవిస్తాను, నేను నీతిగా జీవిస్తాను, ఆయన నన్ను రక్షించిన ఉద్దేశం కోసం జీవిస్తాను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి లేదు, భక్తి ఉందని చెప్తున్నారు. ఒకవేళ భక్తి ఉందని చెప్తుంటే ఆ భక్తి ఉంది అని నిరూపించాల్సిన ఫలాలు లేవు. దేవుని కృపను కామాతురత్వానికి వీళ్ళు వాడుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకో గుణలక్షణం ఏమంటున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును వీళ్ళు విసర్జిస్తున్నారు. భక్తిహీనులు, దేవుని కృపను కామాతృత్వానికి దుర్వినియోగించే వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తును వీళ్ళు విసర్జించేవాళ్ళు. అంటే యేసుక్రీస్తును విసర్జించడం అంటే నేను ప్రభువుని నమ్మనని డైరెక్ట్గా చెప్పడం కాదు. అట్లా చెప్తే అవ్వదు కదా. నేటి కాలంలో కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నామనే చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో చెప్పిందే మేము విధేయత చూపిస్తున్నాం అంటారు, వాక్యాన్నే బోధిస్తున్నాం అంటారు, వాక్య ప్రకారమే ప్రవర్తిస్తున్నాం అంటారు. కానీ నిజానికి అది అట్లా ఉండదు. నిజానికి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని విసర్జిస్తున్నారు. ఆయన బోధనల్ని నోటి మాటలతో వాళ్ళు తృణీకరించకపోయినా, జాగ్రత్తగా గమనించండి, ఆయన బోధనల్ని వాళ్ళు నోటి మాటలతో తృణీకరించకపోయినా వాళ్ళ ప్రవర్తనని బట్టి ఆయన ప్రజలను కాదు అన్నట్టు తమని తాము చూపించుకుంటున్నారు. ఆ విధంగా యేసుక్రీస్తును అనేకులు విసర్జిస్తున్నారు. ఆయన దైవత్వాన్ని తృణీకరించడం, ఆయన మనకి ప్రభువు అనే గ్రహింపు లేకుండా బతకటం, ఆయన మన యజమానుడు అనే గ్రహింపు లేకుండా మనకి నచ్చినట్టు బతకటం, ఆయన బోధనలు నోటితో చెప్పటమే కానీ వాటిని జీవితంలో అన్వయించుకొని ఆ విధంగా ప్రవర్తించకపోవటం కదా. వాళ్ళ ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎరగమన్నట్టు ఖచ్చితంగా తమను తాము చూపించుకుంటున్నారు. అందుకే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంది. తీతుకు 1:16, దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు కదా. తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. యూదా ఈ విషయాలు ఆయన సంఘానికి, ఏ సంఘానికి అయితే రాస్తున్నాడో వాళ్ళకి తెలియజేస్తున్నాడు. మీరు పోరాడండి, ఈ మతభ్రష్టులు, నీతి విరోధులు, అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా మీరు పోరాడండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, సాధ్యమైతే ఇంకొందరిని దాని నుంచి బయటికి తీసుకురండి. ప్రియ సహోదరుడు, సహోదరి, నీ గురించి నువ్వు ఆలోచించు, నీ సంఘం గురించి ఆలోచించు, నువ్వు వింటున్న బోధన గురించి ఆలోచించు. నువ్వు ఎవరిదన్నా బోధ విన్నప్పుడు లేదా విన్న తర్వాత దాని వాక్యంతో పరిశీలిస్తున్నావా? నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిస్తున్నావా? వాళ్ళు చెప్పింది సత్యమా కాదా అని నువ్వు లేఖనాల్ని తిరగేస్తున్నావా బెరియా సంఘం వారిలాగా? లేదా మా అయ్యగారు చెప్పిందే సత్యం, మా పాస్టర్ గారు చెప్పిందే సత్యం, మా వాళ్ళు చెప్పిందే సత్యం అనేలాంటి దాంట్లో ఉన్నావా? సత్యం అయితే చాలా మంచిది, కానీ నీ ప్రయత్నం నువ్వు చేయాలి. వాళ్ళు చెప్పిన వాక్యాన్ని, ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని కూడా నువ్వు లేఖనాలతో పరిశీలించు, అది సత్యమా కాదా అని నిర్ధారించుకుని దాని నందు విశ్వాసం ఉంచు. సందేహాలు వస్తే సందేహాలని నివృత్తి చేసుకో. ఈ కాలంలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఒక రిసోర్స్ మన హితబోధ వెబ్సైట్. వాటన్నిటిని వినియోగించుకొని ఆ ప్రతి విషయంలో క్లారిటీ తెచ్చుకో. దేవుని వాక్యానికి అపోస్తులు బోధించిన బోధ ప్రకారం ఉంటే దాని యందు విశ్వాసం ఉంచు. అలాగ లేకపోతే అది ఎంత పెద్దోళ్ళు చెప్పినా, ఎంత చిన్నోళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ దాన్ని నువ్వు విసర్జించు, దాని తరపున పోరాడు. అందులో ఎవరన్నా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేయి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. వందనాలు.